హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుకి సీమంతం జరిగిద్ది కదా. వసు రిషికి గంధం పూస్తూ ఉంటే రిషి కూడా ఏమాత్రం తగ్గకుండా వసుకి గంధం పూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు అల్లరిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ రే అలాగే ఉండండిరా అని చెప్పి ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇంకందరూ అలాగే కలిసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా నైట్ అయిపోయింది. వసుకి లెగ్స్ కొంచెం స్వెల్ అవుతాయి చాలాసేపు అలాగే కూర్చొనడం వల్ల. ఇంకా సుజాత గారు వసుకి ఆయిల్ రాసి మర్దన చేస్తూ ఉంటారు. రిషి డిన్నర్ చేసేసి పైకి వస్తాడు. లోపలికి వచ్చిన రిషిని చూసి వసు డ్రెస్ సరి చేసుకుంటూ ఉంటే రిషి పర్లేదు వసు అని చెప్పి అంటూ ఉంటాడు. సుజాత గారు గుడ్ నైట్ అన్న, గుడ్ నైట్ వసు అని చెప్పి వెళ్ళిపోతారు. రిషి వసు దగ్గర కూర్చొని కాళ్ళకి మర్దన చేస్తూ ఉంటే వసు అయ్యో బావా పర్లేదు అని అంటూ ఉంటుంది. రిషి పర్లేదు, ఆయన నీ కోసం చేయట్లేదు, నా బేబీ కోసం చేస్తున్నా అని అంటాడు. వసు ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటే రిషికి ఇంతలో మూర్తి గారు కాల్ చేస్తారు. ఒక్క నిమిషం మళ్ళీ గొడవ పడదాం అని చెప్పి ఫోన్ మాట్లాడడానికి వెళ్తారు. ఇంకా మూర్తి గారు సార్ రేపు 3 ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, ఆ ప్రాజెక్ట్స్ మొత్తానికి రేపే షెడ్యూల్ చేయమంటారా సార్ అని అడుగుతాడు. రిషి కొంచెం ఫేస్ డల్గా పెట్టేసుకొని ఓకే మూర్తి గారు అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. బస్సు రిషిని చూసి ఏమైంది, ఇప్పుడు దాకా నవ్వుతూ బాగానే ఉన్నాడు కదా, అప్పుడే ఫేస్ డల్ అయిపోయింది అని అనుకుంటూ బావా బావా అని పిలిచిద్ది. రిషి పలకపోయేసరికి రిషి రిషి అని చెప్పి ప్రేమగా హస్కీ వాయిస్లో పిలిచిద్ది. రిషి వసుని చూస్తాడు. తన 2 చేతుల్ని చాపి రమ్మన్నట్టు సైగ చేసింది. రిషి మళ్ళీ కాల్ చేస్తాను మూర్తి గారు అని చెప్పి కాల్ కట్ చేసి వసు దగ్గరికి వెళ్ళి తన గుండెల మీద ఒక చిన్న పిల్లోళ్ళ పడుకుని ఉంటాడు. ఇంకా వసు ఏమైంది అని అడుగుతూ ఉంటే రిషి రేపు మళ్ళీ వైజాగ్కి వెళ్ళాలి అని అంటాడు. వసు వెళ్ళు అని అంటూ ఉంటే రిషి నాకు వెళ్ళాలని లేదు వసు అని అంటాడు. వసు ఎందుకు అని అంటూ ఉంటే రిషి నీకు డెలివరీ టైం దగ్గరలో ఉంది, ఈ టైంలో నేను వదిలి ఎలా వెళ్ళాను అని అంటాడు. వసు మనసులో నాకు నీతో ఇలాగే ఉండాలి అని అనుకుంటూ లైట్గా కంట్లో వాటర్ వస్తున్నా ఆపుకుంటూ అయ్యో శ్రీవారు, అమ్మ, అత్తయ్య, ఏంజల్ ముగ్గురు నన్ను బాగా చూసుకుంటారు, అయినా 2 or 3 డేసే కదా, ఫాస్ట్గా అయిపోతుంది అని అంటుంది. రిషి సరే అయితే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో యుఎస్ నుంచి భవ్య కాల్ చేస్తుంది. కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటే అప్పటికే రిషి నిద్రపోతాడు. వసు రిషిని చూసి హెయిర్ని పైకంటూ తల మీద కిస్ చేసి తను కూడా అలాగే నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే జగతి మేడం, మహేంద్ర గారు, పుష్ప, సతీష్, రిషి, గౌతమ్, జాను అందరూ రెడీ అయ్యి లగేజ్ సర్దుకొని కిందకు వస్తారు. సుజాత గారు పుష్పని సతీష్ని చూసి మీరెక్కడికి రా అని అడుగుతారు. పుష్ప ఆంటీ నాన్నకి మమ్మల్ని చూడాలనిపిస్తుందంట, ఒకసారి రమ్మన్నారు అని అంటూ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సుజాత గారు అవునా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా, ఇప్పటికన్నా మీ మీద అన్నయ్యకి కోపం తగ్గింది, అదే చాలు, సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని అంటారు. రిషి వసుకి బేబీకి కిస్ ఇచ్చేసి టైంకి జ్యూస్ తాగాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి అంటూ ఉంటాడు. వసు తలదించుకొని అంటూ తల ఊపుతూ ఉంటుంది. ఇంకా కిందకు వచ్చేసి సుజాత గారికి, ఏంజల్కి, సౌందర్య గారికి వసుని బాగా చూసుకోమని చెప్పేసి ఇంకా కార్ స్టార్ట్ చేస్తారు. ఇంకందరూ వైజాగ్కి స్టార్ట్ అవుతారు. ఇంకా మార్నింగ్ 8 అవుతుంది. వైజాగ్కి వెళ్ళేసరికి రిషి, గౌతమ్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు. ఇంకా జగతి మేడం జానుని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటారు. ముగ్గురు టిఫిన్ చేసేస్తారు. రిషి, గౌతమ్ జానుని స్కూల్లో డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకో పక్క పుష్ప, సతీష్ ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్తారు. ఇంకా మూర్తి గారు రిషికి షెడ్యూల్ చెప్తారు. రిషి క్యాబిన్లో కూర్చొని కొన్ని పెండింగ్ ఫైల్స్ ఉంటే అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా టైం 10 అవుతూ ఉంటుంది. ఇంకా రిషి సుజాత గారికి కాల్ చేసి వసుకి జ్యూస్ ఇచ్చావా అని అడుగుతాడు. సుజాత గారు ఇప్పుడే తీసుకొని వెళ్తున్నాను నాన్న అని అంటారు. రిషి ఓకే అత్తయ్య అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా అప్పుడే జగతి మేడం, మహేంద్ర గారు
మీటింగ్ ఉందని చెప్పి ఆఫీస్కి వస్తారు. ఇంకా మహేంద్ర గారు, జగతి మేడం ఇద్దరు రిషి సుజాత గారితో మాట్లాడడం వింటూ నవ్వుకొని డోర్ నాక్ చేస్తారు. రిషి కాల్ కట్ చేసేసి రండి డాడ్ అని అంటారు. మహేంద్ర గారు ఏంటి నాన్న బిజీగా ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటే రిషి అదేం లేదు డాడ్ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకో పక్క సుజాత గారు వసు దగ్గరికి జ్యూస్ తీసుకొని వెళ్తే వసు కొంచెం జ్యూస్ తాగేసి అమ్మ నాకు వద్దమ్మా, నాకు తాగాలనిపించడం లేదు అని అంటూ ఉంటే సుజాత గారు ప్లీజ్ వసు తాగు, ఇప్పటికే రిషి కాల్ చేశాడు నువ్వు జ్యూస్ తాగావా లేదా అని చెప్పి మా అందరికీ మరీ చెప్పి వెళ్ళాడు నేను బాగా చూసుకోమని చెప్పి, నువ్వు తాగలేదనుకో మళ్ళీ కాల్ చేస్తాడు అని అంటూ ఉంటే వసు నవ్వుకుంటూ ఓకేమా అని చెప్పి తాగేసిద్ది. ఇంకో పక్క మీటింగ్కి క్లయింట్స్ వచ్చారని చెప్పి మూర్తి గారు రిషి క్యాబిన్కి వచ్చి చెప్తారు. ఇంకా రిషి, మహేంద్ర గారు, జగతి మేడం ఇంకందరూ వెళ్ళి మీటింగ్ రూమ్లో కూర్చొని ఉంటారు. ఇంక రిషి ప్రజెంటేషన్ ఇస్తాడు. క్లయింట్స్కి బాగా నచ్చడంతో అనుకున్న దానికన్నా బడ్జెట్ ఇంకా ఎక్కువగా పే చేస్తామంటారు అని అంటూ ఉంటే రిషి, జగతి మేడం, గౌతమ్, మహేంద్ర గారు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా క్లయింట్స్ ఉండి కానీ ఈ ప్రాజెక్ట్ 2 డేస్లో సబ్మిట్ చేయాలి అని అడుగుతారు. రిషి అది అంటూ నసుకుతూ ఉంటే గౌతమ్ ఓకే చెప్పరా అని అంటూ ఉంటాడు. ఇంకా రిషి జగతి మేడంని చూస్తాడు. జగతి మేడం కూడా ఓకే అని చెప్పమంటారు. రిషి క్లయింట్స్కి ఓకే అని చెప్తాడు. క్లయింట్స్ వెళ్ళిపోతారు. ఇంకా అప్పటికే 1 అవుతూ ఉంటే ఇంకా రిషి, గౌతమ్, జగతి మేడం, మహేంద్ర గారు అని చేస్తూ ఉంటారు. ఇంకా రిషి సౌందర్య గారికి కాల్ చేసి వసు తినిందో లేదో అని అడుగుతారు. సౌందర్య గారు తినింది నాన్న అని చెప్పేసిన తర్వాత రిషి కూడా తినేస్తాడు. వెంటనే ఆ 2 ప్రాజెక్ట్ క్లయింట్స్ కూడా వస్తారు. ఇంకా వాళ్ళకి జగతి మేడం, గౌతమ్ ప్రజెంటేషన్ ఇస్తారు. వాళ్ళ ప్రజెంటేషన్ బాగా నచ్చడంతో ఆ ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ అయిపోతాయి. ఇంకొంచెం సేపు తర్వాత రిషి, గౌతమ్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రిషికి అయితే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎవరి చేత చేయించాలనే ఉద్దేశం కూడా ఉండదు. ఇంకా మిగిలిన ఆ 2 ప్రాజెక్ట్స్ని కోచింగ్ సెంటర్లో ఉన్న ట్రైనర్స్కి ఒక్కో ప్రాజెక్ట్ మేనేజర్ హెడ్గా పెట్టి వాళ్ళ చేత చేపిద్దాం అని అంటాడు గౌతమ్తో. గుడ్ ఐడియారా, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది, నేను జగతి అత్తయ్య దగ్గరుండి చూసుకుంటాము అని అంటారు. రిషి ఓకేరా, నేను ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మెయిల్కి సెండ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటారు. ఇంకా జగతి మేడం, గౌతమ్ ఇద్దరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు. ఇంకో పక్క పెద్దయ్య రౌడీస్ వైజాగ్కి వచ్చి శైలేంద్రని కలుద్దామని చెప్పి సెంట్రల్ జైలుకి వెళ్తారు. శైలేంద్రకి ఎవరిని కలవాలి అనిపించకపోయేసరికి జైలర్ ఆ రౌడీస్తో తను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అని అంటాడు. రౌడీస్ బయటికి వచ్చి ఢిల్లీ జైల్లో ఉన్న ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేసి పెద్దయ్యకి ఇమ్మంటాడు. కానిస్టేబుల్ ఓకే సార్ అని చెప్పి పెద్దయ్యకి ఫోన్ ఇస్తాడు. రౌడీస్ పెద్దయ్యతో అన్నా వాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదన్నా అని అంటూ ఉంటే పెద్దయ్య ఆ రిషి ఎలా ఉంటాడో మీకు తెలియదు కదా, సరే నేను ఫారూక్ని పంపిస్తాను, వాడు వచ్చిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అంటాడు. పక్క జాను స్కూల్కి వెళ్ళింది కదా, స్కూల్లో ఏం జరిగిందో చూద్దాం. జాను క్లాస్లోకి వెళ్తుంది. ఇంకెంతలో టీచర్ వచ్చి హలో స్టూడెంట్స్, రేపు మనకి ఎంతో ఇష్టమైన డే ఫాదర్స్ డే కాబట్టి మీరు మీ ఫాదర్స్ని ఎంత ఇష్టపడుతున్నారో ఒక ఎస్సే రూపంలో రాయండి. నాకు దాంట్లో ఏది బెస్ట్ అనిపిస్తుందో వాళ్ళకి నేను గిఫ్ట్ కూడా ఇస్తాను అని అంటారు టీచర్. స్టూడెంట్స్ అందరూ ఓకే టీచర్ అని అంటూ రాస్తూ ఉంటారు. జానుకి ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో తెలియకపోయేసరికి ఏం రాయదు, దిక్కులు చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి ప్రిన్సిపల్ వచ్చి రేపు స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, మీరు మీ ఫాదర్స్ని తీసుకురండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కొంచెం సేపు తర్వాత పిల్లలందరూ ఎస్సే రాయడం కంప్లీట్ చేసేస్తారు. ఇంకా టీచర్ వాళ్ళందరి చదువుతూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్కి జాను ఇంకా పేపర్ ఇవ్వకపోయేసరికి టీచర్ వచ్చి జాను పేపర్ని చూస్తారు. ఇంకా టీచర్ ఏంటి జాను ఏం రాయలేదు అని అంటూ ఉంటే ఒక స్టూడెంట్ ఉంది, ఎలా రాస్తుంది టీచర్, తన అనాథ కదా, తనకి మమ్మీ డాడీ ఎవ్వరు లేదు అని అంటూ ఉంటే కొంతమంది పిల్లలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. టీచర్ షటప్, ఎందుకు నవ్వుతున్నారు అంటూ స్టూడెంట్స్ మీద అరుస్తారు. ఇంకందరూ సారీ జాను అని అంటూ ఉంటారు. ఇంకో పక్క రిషి మహేంద్ర గారితో డాడ్ స్కూల్కి వెళ్ళి జానుని పికప్ చేసుకోరా అని అడుగుతారు. మహేంద్ర గారు ఓకే రిషి అని చెప్పి స్కూల్కి వెళ్తారు. స్టూడెంట్స్ అందరూ సారీ చెప్పినా తన ఫ్రెండ్స్ తనని
ఎగతాళి చేశారని చెప్పి జానుకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు. కొంచెం సేపటికి ఇంకా జాను కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చింది. ఇంతలో మహేంద్ర గారు జాను అని చెప్పి జాను దగ్గరికి వెళ్తారు. జాను ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంటుంది. మహేంద్ర గారు కార్ స్టార్ట్ చేసి వెళ్తూ జాను చూసి ఏమైంది ఫ్రెండ్ అని అడుగుతారు. జాను అంటూ తలదించుకొని డల్గా అంటూ ఉంటే మహేంద్ర గారు ఓకే అని చెప్పి కార్ని ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపి ఏమైంది జాను అని అడుగుతారు. జాను ఈరోజు స్కూల్లో ఫాదర్స్ గురించి ఎస్సే రాయమన్నారు అని అంటుంది. మహేంద్ర గారు ఓకే రాసావా అని అంటూ ఉంటే జాను నాకు ఫాదర్ మదర్ లేరు కదా, నేను అనాథను కదా, ఏం రాయాలో తెలియలేదు. రేపు అందరు ఫాదర్స్ని స్కూల్కి రమ్మన్నారు కానీ నాకెవ్వరు లేరు కదా అని అంటూ ఏడుస్తూ ఉంటే మహేంద్ర గారు నాకు చెప్పు నీకు రిషి ఏమవుతాడు అని అడుగుతారు. జాను అన్నయ్య అని అంటూ ఉంటే మహేంద్ర గారు రిషి అన్నయ్య అయితే నేను నీకేమవుతాను అని అంటారు. జాను ఏం మాట్లాడదు. మహేంద్ర గారు రిషికి డాడీ అయితే నీకు డాడీనే కదా అని అంటారు. జానుకి ఆ మాటకి ఏడు పాగక మహేంద్ర గారిని హక్ చేసుకొని ఫ్రెండ్ అని అంటూ ఉంటే మహేంద్ర గారు ఫ్రెండ్ కాదు, ఇప్పటి నుంచి నన్ను డాడీ అని పిలు అని అంటారు. జాను లవ్ యూ నాన్న అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఇంకా ఆ మాటకి మహేంద్ర గారికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. కొంచెంసేపు తర్వాత జాను రియలైజ్ అయ్యి రేపు మా ఫ్రెండ్స్ అందరికీ మీరే నా డాడీ అని చెప్పి అందరికీ పరిచయం చేస్తాను అని అంటూ ఉంటుంది. మహేంద్ర గారు ఓకే రేపు మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అంటారు. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తిందాం అని అంటారు. ఇద్దరు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు. సో ఇక్కడతో స్టోరీ అయిపోయింది గాయస్. మీకు కనుక మా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.